అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో చూసిండ్రు కదా, పూరీలు కలర్ఫుల్ గా సూపర్ గా ఉన్నాయి కదా. ఇది చూడ్డానికే కాకుండా హెల్దీ కూడా చాలా, ఎందుకంటే ఇందులో బీట్రూట్ వేస్తాము, పాలకూర ఆకుకూరలు వేస్తాము, చాలా హెల్దీ. ఎవరన్నా ఇట్లా బీట్రూట్ కర్రీ కానీ లేదంటే ఆకుకూరలు తినని వాళ్ళకి ఇప్పుడు హోలీకి కలర్, అంటే ఇప్పుడు హోలీ అంటే కలర్స్ కదా, ఇట్లా హోలీకి మీకు స్పెషల్ పూరీలు చేస్తున్నాము కలర్ఫుల్ గా అని చెప్పి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. ఇట్లా మామూలుగా స్కూల్ కి లంచ్ బాక్స్ కానీ ఇట్లాంటివి పెట్టిండ్రంటే దీంట్లో మనము ఆల్రెడీ అంటే కారం ఉండడానికి పచ్చిమిర్చి వేసిన, చాట్ మసాలా వేసిన అన్ని కూడా ఉంటాయి. ఏదైనా కర్రీ కూడా అవసరం లేకుండా టిఫిన్ బాక్స్ లోకి అట్లా పెట్టించినామంటే లంచ్ కూడా ఈజీగా తింటారు. ఇది లంచ్ బాక్స్ కి యూజ్ అవుతుంది, మళ్ళీ హెల్దీగా ఉంటది. ఇప్పుడు హోలీకి కూడా మీ అందరూ మీ పిల్లలకు పెట్టవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూపిస్తాను. వెల్కమ్ టు శైలీస్ కుకింగ్ అండ్ మోర్. ఇక్కడ ఈ కలర్ఫుల్ పూరీ కోసము ఒక బీట్రూట్ ఇంకా ఆకుకూర తీసుకోవాలి. ఆకుకూరల్లో నేను ఇంకా చెప్తా దాని గురించి మొత్తము. ఇక్కడ ప్రస్తుతానికి అయితే బీట్రూట్ని పొట్టు తీసి, ఒక బీట్రూట్ సరిపోతుంది, పొట్టు తీసి కడిగేసిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇంకా మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం తర్వాత ముక్కలను కడిగితే ఏమవుతుందంటే కొంచెం నీళ్ళు అయ్యే ఛాన్స్ ఉంటుంది, పిండి తడుపుకున్నప్పుడు మెత్తగా అవుతుంది. కాబట్టి అట్లా కడిగిన తర్వాత కట్ చేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేస్తున్నా. మామూలుగా డైరెక్ట్గా మనము బీట్రూట్ని గ్రైండ్ చేసి వేసుకుంటే ఏమవుతుందంటే బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది, అంత టేస్ట్ అనిపించదు. కాబట్టి కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి వేసినామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరు పిల్లలు కూడా గుర్తుపట్టరు. ఇంకా తర్వాత ఇక్కడ నేను పాలకూర, ఆకుకూరల్లో పాలకూర, కొత్తిమీర వేస్తున్నా. ఉంటే పుదీనా లేకపోతే చుక్కకూర మీరు ఏ ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ నేను ప్రస్తుతానికి ఒక పాలకూర కట్ట, ఒక చిన్న కొత్తిమీర కొద్దిగా తీసుకొని అవి కొద్దిగా పెద్దగానే కట్ చేసి కడుగుతున్నా. ఎట్లాగూ మళ్ళీ గ్రైండ్ చేస్తాం కాబట్టి చిన్నగా కట్ చేస్తలేను. తర్వాత దీన్ని ఉప్పు నీళ్ళలో వేసి మంచిగా కడిగి స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ బొయ్యిన తర్వాతనే గ్రైండ్ చేసుకోండి. లేదంటే ఆ నీళ్ళు ఉన్నాయనుకోండి, నీళ్ళు అవుతుంది పిండి తడిపేటప్పుడు. మనకు ఒక్క చుక్క కూడా నీళ్ళు అవసరమే రావు అసలు పిండి తడిపేటప్పుడు. మళ్ళీ దీంట్లో కూడా కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేస్తున్నా. ఎందుకు ఇట్లా సపరేట్ చేయాలంటే మనం సపరేట్గా పూరీలాగా చేసుకొని ఒకదాని మీద ఒకటి పెడతాం లేయర్స్ లాగా. కాబట్టి ఒకటి చప్పగా ఉంటుంది, వేయకపోతే ఇంకోటేమో కారంగా ఉంటుంది. మనకు మంచి టేస్ట్ రావాలంటే ఇట్లా కొద్దిగా వేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని కూడా ఒక దాంట్లోకి తీసి పెడుతున్నా. ఇంకా తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు ఈ కలర్లో ఇప్పుడు మనకి బీట్రూట్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ 2 అయినాయి కదా. ఇంకొకటి మనకి మామూలు చపాతీ పిండి ఎట్లుంటుందో అదొకటి పెట్టుకోవాలి. ఇంకొకటి ఎల్లో కలర్ తీసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది. హోలీకి పిల్లలకు మీరు చేసి పెట్టిరనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ ఈ బీట్రూట్ గ్రైండ్ చేసుకున్నది కొంచెం పిండిలో వేస్తున్నా. తర్వాత కొద్దిగా పిండిలో ఈ ఆకుకూరది కూడా వేస్తున్నా. ఇంకా తర్వాత ఇప్పుడు ఇది మనం మామూలుగా చపాతీ పిండిలాగా దడుపుకోవాలి. మనకి హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం నువ్వులు వేస్తున్నా. కొద్దిగా జీలకర్ర మంచిగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి నాకైతే మొన్న డాక్టర్ వెళ్ళినప్పుడు చెప్పింది అనమాట, ఎక్కువగా నువ్వులు తీసుకుంటూ ఉండని. నేను ఇంక అప్పటి నుంచి నువ్వులు ప్రతి దాంట్లో వేస్తున్నా. మనం అంటే ఎంత వీలైతే అంత ట్రై చేసుకోవాలి ఇట్లాంటివి తినడము. తర్వాత ఇప్పుడు మామూలు చపాతీ పిండిలా తడపాలి. ఇది కొంచెం ఇంకా అంటే సరిపోతుందా చూద్దామని కొంచెం వేసిన. ఇప్పుడు మిగిలింది కూడా మొత్తం కూడా వేసేసి మామూలు చపాతీ పిండిలాగా చూస్తున్నారు కదా. ఎక్కడ కూడా నీళ్లు చుక్క కూడా అవసరం రాలేదు. ఆల్రెడీ ఆకుకూరల్లో కొంచెం నీళ్లు ఉంటాయి, బీట్రూట్లు కూడా నీళ్ళుగానే ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా నీళ్లు వేయకుండానే మామూలుగా పిండి తడిపేసిన. ఇంకా ఇక్కడ మనకి రెడ్, ఇది ఏం రెడ్ అంటారు, బీట్రూట్ రెడ్ అని పెట్టుకుంటున్నాను నేను. మీరేమంటారో ఈ కామెంట్ చేయండి చూద్దాం ఈ కలర్ని. ఈ బీట్రూట్ రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి, 2 కలర్లు రెడీగా ఉన్నాయి మనకు. నెక్స్ట్ పిండి మళ్ళీ ఎల్లో ఒకటి, మామూలు చపాతీ పిండి ఎట్లుంటుందో ఆ కలర్ ఒకటి తడుపుతా. అయితే ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసి, ఇంకా దీంట్లోకి మనము ఇప్పుడు పచ్చిమిర్చి అవన్నీ వేయొద్దు. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తే ఎల్లోలో మనకి గ్రీన్ మిక్స్ అవుతుంది, కలర్ కనబడుతుంది కాబట్టి వేయకుండా కొంచెం చాట్ మసాలా వేస్తున్నా. పుల్లగా ఉంటుంది పూరి తినేటప్పుడు. పూరి కానీ రోటీ కానీ చేసుకోవచ్చు. కొంచెం చాట్ మసాలా కూడా వేసి ఇప్పుడు మామూలుగా నీళ్లు వేసి పిండి తడపాలి. అయితే మనకి ఎల్లో కలర్ ఇక్కడ కూడా నేను నువ్వులు వేస్తున్నా. మళ్ళీ ఫస్ట్ నార్మల్ చపాతీ పిండి తడిపినట్టుగా దీంట్లో ఏ కలర్ కానీ ఎక్కడ ఏది మిక్స్ చేయకుండా ఓన్లీ ఉప్పు, చాట్ మసాలా వేసి ఇది తడిపిన. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ మిగిలిన పిండిలోకి ఎల్లో కలర్ కోసము ఇక్కడ పసుపు వేస్తున్నా. అయితే మనకి ఎల్లో కలర్ పసుపు వేస్తే లైట్ ఎల్లో వస్తుంది అనమాట. కొంచెం మనం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఏదన్నా అంటే కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటే ఇంట్లో వేసుకోండి, అంటే కలర్ బాగా వస్తుంది. కంపల్సరీ కాదు, మేము ఫుడ్ కలర్ అట్లాంటివి వాడము, పిల్లలకు పెట్టేది ఉంటుంది అనుకున్న వాళ్ళు అసలు అవాయిడ్
చేయండి, ఏం పర్వాలేదు. నేను కొద్దిగా ఇంట్లో ఉంది కాబట్టి ఒక చిటికెడు వేసిన, లేదండి ఓన్లీ పసుపు వేసుకొని చేసేసుకోండి. ఇక్కడ మామూలుగా ఇది కూడా కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ చపాతీ పిండిలాగా తడిపి దీన్ని కూడా పక్కకు పెట్టేద్దాము. ఇక్కడ మనకి ఇప్పుడు 4 కలర్స్ పిండిలు రెడీగా ఉన్నాయి. ఇంకా పూరి చేయడం చూపిస్తాను నేను. పూరితో పాటు రోటీ తయారు చేయడం కూడా చూపిస్తా. మామూలుగా ఇప్పుడు మనం దడుపుకున్న పిండిలన్నీ కూడా కొంచెం కొంచెం ఉల్లెల్లాగా చేసుకొని ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లో కలర్ది చేస్తున్నా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది పక్కకు పెట్టేసి ఇట్లా అన్నీ కూడా సేమ్ చేసుకోవాలి. చాలామంది బీట్రూట్ కర్రీని స్వీట్గా ఉంటుందని చాలామంది తినరు కదా. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాం అనమాట. బీట్రూట్ అంటే మరీ స్వీట్గా ఉండకుండా మంచి కారం వేసుకోవాలి. ఇంకేమేమి వేసుకోవాలి ఆ వీడియో ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. మా దగ్గర అయితే స్కూల్కి లంచ్ బాక్స్కి రెగ్యులర్గా ఉండేది గ్రీన్ పూరి, పుదీనా ఎక్కువగా వేసి కొత్తిమీర ఇంకా మన ఆకుకూరలు అన్నీ వేస్తారనమాట. అది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక చూస్తున్నారు కదా ఇంకా చేసి ఇట్లా మనం తడిపి పెట్టుకున్న పిండిలన్నీ కూడా ఉల్లెల్లాగా చేసుకొని మొత్తం అన్నీ కూడా చపాతీలాగా చేసి పెట్టుకున్నా కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి వేసి మొత్తం కూడా రోల్ చేయాలన్నమాట, చుట్టాలి. తర్వాత దాన్ని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని ఇంకా మనం పూరీలు చేసుకోవాలంటే చిన్నగా కట్ చేసుకోండి. లేదు చపాతీ ఇట్లా పుల్కల్లాగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకున్నారంటే పుల్కా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూస్తున్నారు కదా పూరీల కోసం అని మీడియంగా సైజు కట్ చేస్తున్నా. అట్లా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇంకా తర్వాత ఇట్లా కట్ చేసిన తర్వాత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, రెడ్ ఎల్లో గ్రీన్ కలర్తో మనకి హోలీకి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఇస్తే మాత్రం హోలీ ఆడిన తర్వాత కలర్ఫుల్గా ఆడిన తర్వాత ఇట్లా కలర్ఫుల్ పూరీలు ఇవ్వండి. అంటే పూరి వద్దనుకున్న వాళ్ళు, ఆయిలీ ఫుడ్ వద్దనుకున్న వాళ్ళు ఇట్లా పుల్కలాగా కూడా చేసుకొని మనం మామూలు పుల్కా చపాతీ ఎట్లా కాల్చుకుంటామో అట్లా కాల్చుకోవచ్చు. మన ఛానల్లో పుల్కా తయారు చేసుకోవడము అంటే ఇట్లా పూరిలాగా బొంగుతాయి అనమాట. ఇట్లా స్టవ్ మీద కాల్చుకుంటే కూడా పుల్కా ఎక్స్పర్ట్ చూపించిండు. ఆ వీడియో మన ఛానల్ ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసిండ్రు కదా హెల్దీ అండ్ టేస్టీ పూరీలు ఇంకా రోటీ. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇట్లా బీట్రూట్ ఇవన్నీ తినని వాళ్ళకి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. తినే వాళ్ళకి కూడా డిఫరెంట్ గా చేయాలన్నప్పుడు అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేసుకోండి, లంచ్ బాక్స్ కి ఇవ్వండి. మీకు మా వీడియో ఏమన్నా హెల్ప్ఫుల్ గా అనిపిస్తే, మీకు మా వీడియో నచ్చితే గనక మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.